तं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे జగద్గురుం. ఓకే అండి, అందరికి మనం రెండో అధ్యాయంలో ఇప్పుడు స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను మన అర్జునుడు అడిగున్నారు. దానికి శ్రీకృష్ణ పరమాత్మ సమాధానం చెప్తున్నారు. మనం అక్కడ ఉన్నామండి. సో ఒక్కసారి ముందర శ్లోకాలను అట్లా స్పృశించుకుంటూ మనం వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ స్థితప్రజ్ఞుని గురించి చెప్పే ముందర రెండో అధ్యాయంలో ఫస్ట్ మనకి చెప్పింది ఆత్మజ్ఞానము, అండ్ తర్వాత మనకి చెప్పింది నిష్కామ కర్మ. ఆత్మజ్ఞానం అనేది అందరికీ అర్థం అవ్వదు అని చెప్తూనే అందువలన అలా అని వదిలేయకండి, దాని గురించి కూడా తెలుసుకోండి, మనసు పెట్టి చేస్తే ఏదైనా దాని ప్రయోజనం అనేది ఉంటుంది అని చెప్తూ నిష్కామ కర్మ గురించి కూడా చెప్పారు. అండ్ నిష్కామ కర్మ గురించి చెప్తూనే సకామ కర్మలు చేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, అండ్ సకామ కర్మ ఎలాంటి వాళ్ళు చేస్తారు అనేది కూడా చెప్పారనమాట. సో అలా నిష్కామ కర్మ గురించి చెప్పిన తర్వాత నిష్కామ కర్మ ద్వారా మాత్రమే మనము ఆత్మజ్ఞానాన్ని పొందగలము, ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే మనం మోక్షానికి వెళ్ళగలము. సో అందువల్ల అంతవరకు మనకి చెప్తూ వచ్చారు. అలా అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఈ స్టెప్ పెద్దది మెయిన్ స్టెప్ చెప్తున్నారు. దాని తర్వాత నుంచి అక్కడికి చేరుకోవాలి అంటే ఒక్కొక్క స్టెప్ దిగి మనకి ఈజీగా అర్థం అయ్యేటట్లు చెప్తూ వస్తున్నారు అనమాట. సో నువ్వు దానికి చేరుకోవాలి, పై మెట్టుకు చేరాలంటే కింద మెట్టు ఎలా ఉండాలి అనే విషయం గురించి అలా మనకి చెప్పుకొని వస్తున్నారు అనమాట. దాంట్లోనే మనకి ఇక్కడ బయట ఉండే ఈ సకామ కర్మ వల్ల చేసే అన్ని పుణ్యాలు గాని మనం చేసే అన్ని కూడా సకామ కర్మలో చేసినవన్నీ కూడా మనకి ఇక్కడ ఉండే లైఫ్ ని అంటే భూమి మీద ఉండే లైఫ్ లో మనకి యూజ్ అవుతుంది. అండ్ ఇంకా దీనికన్నా కొంచెం ఉన్నత స్థితి పొందేదానికి ఉపయోగపడుతుంది, కానీ మనము మోక్షానికి అనేది మార్గాన్ని ఇవ్వదు. సో అందువలన సకామ కర్మలన్నీ వదిలేసి నిష్కామ కర్మని చేయాలి అని చెప్పి అంతా ఆయనకి ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. అండ్ ఈశ్వరార్పణ బుద్ధి అనేది కంపల్సరీ ఇక్కడ మనకి ఉండాలి. మళ్ళా ఆయన ప్రీతి చెందాలనే కోరికని కూడా వదిలిపెట్టాలి. అన్ని కోరికలను వదిలిపెట్టి నువ్వు చేసే పనిని పర్ఫెక్ట్ గా చేయాలి, పూర్తిగా చేయాలి అని చెప్పి చెప్పారు. అలా అని నువ్వు కర్మలు చేయకుండా వదిలేస్తే నువ్వు మళ్ళా సోమరిపోతు అయిపోతావు. సో సోమరిపోతులకి ఇక్కడ ఆత్మజ్ఞానంలో అంటే ఆత్మజ్ఞానం అనుకోండి, లేదంటే మోక్షం అనుకోండి, వీళ్ళకి ఎలాంటి కొంచెం కూడా అవకాశం అనేది ఉండదు. సో నీ పనులను నువ్వు చేస్తూ ఉండాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భుర్ మాతే సంగోస్త్వ కర్మణి. సో కర్మలను నువ్వు చేస్తూ ఉండాలి, కానీ ఫలాన్ని ఆశించకూడదు. మా కర్మ ఫల హేతుర్భుర్, కర్మల్ని చేస్తూ ఉన్నప్పుడు నువ్వు జన్మల్లోకి వెళ్ళిపోతావు. సో ఆ జన్మల్లోకి వెళ్లకుండా ఉండాలి అంటే నువ్వు మాతే సంగోస్త్వ కర్మణి అంటే ఈ జన్మల్లోకి వెళ్లకుండా ఉండాలి అని అంటే కర్మల్ని చేయకుండా కూడా ఉండకూడదు, కర్మల్ని చేస్తూ ఉండాలి. ఆ కర్మల్ని ఎలా చేయాలి అనేది నెక్స్ట్ శ్లోకంలో మనకి నిష్కామ కర్మ ద్వారా అని చెప్పి చెప్తూ అండ్ దాని గురించి చెప్తూ మనకి ఇప్పుడు అన్ని విషయాలు చెప్తూ ఉన్నప్పుడు మనకి మన అర్జునుడి వారికి సందేహం వచ్చిందనమాట. ఆయన చెప్తారు మోక్షం అందువలన నువ్వు ఈ కర్మలు చేయడం వలన నీకు ఫలితం ఆశించొద్దని చెప్పాను, కానీ ఫలితం లేదని చెప్పలేదు, ఫలితం కూడా ఉంటుంది, అదే మోక్షము. సో ఈ మోక్షాన్ని నువ్వు చనిపోయిన తర్వాత పొందడం కాదు, చనిపోక ముందరే పొందగలవు. సో చనిపోక ముందర పొందేదాన్నే మోక్షము అని అంటారు, మోక్షం అంటారు. అండ్ ఆ మోక్షాన్ని పొందిన వాడే స్థితప్రజ్ఞుడు అని చెప్పి చెప్తారనమాట. సో అలాంటి స్థితప్రజ్ఞుడు ఎలా ఉన్నాడు అని చెప్పి మనం అర్జునులు వారు అడుగుతారనమాట.
స్థితప్రజ్ఞస్య ఖా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎలా మాట్లాడతాడు, ఆయన మన ప్రపంచంలో ఎలా తిరుగుతూ ఉంటాడు అని చెప్పి అడుగుతారనమాట. సో అప్పుడు అంటే ఒకరి యొక్క హావభావాలని బట్టి వాళ్ళ యొక్క స్థితిని మనము గుర్తించగలం కదా. అందువలన మనకి కొంచెం మంది ఆ ఆ, ఇంకా ఋషులు మునులు లాగా మనకి యాక్ట్ చేసి కూడా మన దగ్గర డబ్బులు గుంజేది అట్లంతా ఉంటది కదా. సో అలా వాళ్ళకి వీళ్ళకి ఎట్లా నేను వేరియేషన్ తెలుసుకోవాలి, ఈ ప్రపంచంలోనే అందరూ ఉన్నారు కదా అని అంటే దాని గురించి ఒక్కొక్క లక్షణంగా మనకి చెప్తారు. ఈ రోజు ఫస్ట్ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాల్లో మొదటి లక్షణం గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. సో ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అండ్ చెప్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క పాయింట్ చాలా 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 బాగుంటుంది. సో కొంచెం జాగ్రత్తగా వినండి. అండ్ విన్న తర్వాత వినడం ఒక్కటే సరిపోదు, దాని తర్వాత కొంచెం ప్రాక్టీస్ కూడా కావాలి. అందువలన వీలైతే రికార్డింగ్ రెండోసారి కూడా వినేదానికి ట్రై చేయండి. అండ్ మీరుగా నిజంగా మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే శ్లోకం నేర్చుకొని ఈ ఒక్క 18 శ్లోకాలు మన జీవితానికి సరిపోతాయి. కరెక్ట్ గా మనం ఆచరించగలిగితే మహాభారత్ అనేది 18 అధ్యాయాలు అనమాట. ఈ 18 అధ్యాయాల్లో 18 పర్వాలు 18 అధ్యాయాలు, భగవద్గీతలో 18 శ్లోకాలు వచ్చి మనకి భగవద్గీతలో 18 వచ్చి ఈ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను గురించి చెప్తుంది. సో ఈ 18 శ్లోకాలు మనకి సరిపోతాయి అన్నమాట. సో అందువలన ఈ యొక్క శ్లోకాలని నేర్చుకొని మనము గనక మననము అండ్ ఫస్ట్ వినాలి, తర్వాత మననం చేయాలి, తర్వాత నిధ్యాసనంలోకి వెళ్ళాలన్నమాట. సో వినడం గాని చదవడం గాని ఈ రెండు కూడా ఒకటే అన్నమాట. సో ఈ మూడింటిని మనం గనక పూర్తిగా చేయగలిగితే మన యొక్క బుద్ధి అనేది నిశ్చలంగా ఉంటదన్నమాట. నిశ్చల అచలం అని చెప్పాను కదా. అంటే ఫస్ట్ నిశ్చలంగా ఉండడం అంటే ఒక వాటర్ లోని నిశ్చలంగా అలా నిలబడ్డాన్ని నిశ్చలం అంటారు. అండ్ దాన్ని పూర్తిగా అదే స్థితిలో ఉండడాన్ని అచలం అని అంటారు. ఇప్పుడు మనం ఫ్యాన్ తిరిగినప్పుడు ఫ్యాన్ ఫస్ట్ ఆఫ్ చేసినప్పుడు ఫస్ట్ ఆగుతుంది కదా, అది నిశ్చలం. దాన్ని స్టాండర్డ్ గా అలాగే కొంతసేపు అయినాక ఉండిపోతుంది, దాన్ని అచలం అని అంటారు. సో మన బుద్ధి ఎప్పుడు అలా నిశ్చల అచలంగా ఉండాలి అని అంటే మనం ఎప్పుడు వినడము అండ్ పరమాత్మ వైపే, ఆయన వైపే వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి, దానిని మననం చేసుకుంటూ ఉండాలి. అండ్ తర్వాత నిధిధ్యాసనంకి వెళ్తాం అనమాట. ప్రస్తుతానికి మనము ఈ వినడంలోనే ఉన్నాము. సో నెక్స్ట్ స్టెప్ కి మననంలోకి వెళ్ళాలి అని చెప్పి కూడా ఈ ఈ యొక్క 18 శ్లోకాలు మనకి పూర్తిగా మనం యొక్క వంట పట్టించుకుంటే మాత్రం చాలా చాలా చేంజెస్ అనేది ఉంటది. సో మన లైఫ్ లోని ఏ చేంజ్ కావాలన్నా కూడా ఈ ఈ 18 శ్లోకాస్ లోనే ఉంటదన్నమాట. సో ఎలా ఉండాలి అనేది చెప్తూ ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ ఆయన ఇక్కడ చెప్పేది వచ్చి సమాధి స్థితిలో ఉన్న ఆత్మను ఎలా నిలబెట్టాలి, సమాధి స్థితిలోనే మన ఆత్మని ఎలా నిలబెట్టాలి, దీనికి ఈ నిశ్చల అచలం అనేది ఉపయోగపడుతుంది అనమాట. అదే స్థితిలో అంటే ఒకసారి మనము ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఒకసారి మనము చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఒక 2 minutes మళ్ళా చెదిరిపోతుంది మనసు, మళ్ళా ఇంకా ఏదో గుర్తొస్తుంటాయి. సో అలా కాకుండా ఆ ఆత్మని ఎలా దానిలోనే నువ్వు ఎలా ఉంటే చేయగలవు అనే దాని గురించి మనకి ఇక్కడ చెప్తారనమాట. ఇక్కడ స్థిత ప్రజ్ఞుడు అంటే వాడి ప్రజ్ఞ అనేది పరమాత్మ యందు ప్రతిష్ఠిత జరిగింది అని అర్థం అనమాట. వాడి ప్రజ్ఞ అంటే వాడి యొక్క ప్రజ్ఞ అనేది పరమాత్ముడి యందు ప్రతిష్ఠిత జరిగిన వాడినే స్థిత ప్రజ్ఞుడు అంటే ఆయన వద్ద స్థితం చేసేసాడు అనమాట. అలాంటి వాడినే స్థిత ప్రజ్ఞుడు అని చెప్పి అంటారనమాట. అండ్ ఇక్కడ మనకి 3 గుణాలను కూడా విడిచేయమని చెప్పి త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున అని చెప్పి మనకి చెప్పారు కదా.
సో అన్ని గుణాలని 3 గుణాలని విడిచేయాలి అని చెప్పారు. దానిలో ఫస్ట్ మనం రజో గుణము, తమో గుణము వదిలేసి సత్వగుణానికి రావాలన్నమాట. సత్వగుణంకి వచ్చినప్పుడు నిష్కామ కర్మ యోగాన్ని మనం చేస్తాము. సో ఫస్ట్ మనము నెమ్మదిగా అన్నమాట ఒక్కొక్క స్టెప్ ఎలా చేరుకోవాలి అనే విషయం గురించి చెప్తున్నారనమాట. ఈ సత్వగుణంలో కూడా ప్రతి ఒక్కరు కూడా సత్వగుణంలో ఉండాలి అని అంటే మునులు, ఋషులు కూడా సత్వగుణంలో ఉండాలి అని అనుకుంటారు గాని ఆ యొక్క సత్వగుణానికి రాలేరనమాట. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాళీ కమ్ని బాబా అని చెప్పి ఒక బుక్ లో రాస్తున్నారంటండి. ఆయన ఒక రాజు దగ్గరికి ఒక మహామునీంద్రుడు వచ్చి చెప్తారంట, నేను సమాధి స్థితిలో ఉండి ఆ మీకు ఎంతసేపు ఉండమంటే ఏ రోజు బయటకు రమ్మంటే ఆ రోజే బయటకు వస్తాను. సో నేను సమాధి స్థితిలో ఉండగలను అని చెప్పి నా ప్రజ్ఞను నేను చూపిస్తాను అని చెప్పి ఆయన వచ్చి అడిగితే రాజుగారు సరే అయితే నాకు ఈ డేట్ లో ఈ టైంలో మీరు బయటికి రావాలి అని చెప్పి చెప్తారంట. సో అప్పుడు ఆయన సమాధి స్థితికి వెళ్ళిపోతారంట. సో సమాధి స్థితికి వెళ్ళిపోయినా కూడా ఆ ఇంకా చాలా రోజులు ఆయన చెప్పిన టైం అయిపోతుంది, సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా చాలా రోజులు అలా వెళ్ళిపోతుంది. ఆయన ఈవెన్ రాజుగారు చనిపోయి ఆ రాజ్యం కూడా విలీనం అయిపోయి అన్ని జరిగిపోతుంది. ఇంకా ఆయన సమాధి స్థితి నుంచి రారనమాట. అప్పుడు అంటే అక్కడ ఏం జరిగిందంటే సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఏదో ఒక్క చిన్న నర్వు కొంచెం అక్కడ చిన్న తేడా వచ్చి ఆయన సమాధి స్థితిలోనే ఉండిపోవడం జరిగిందనమాట. సో ఆ సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆయన్ని ఇంకా చూసి ఇంకా రాజ్యం విలీనం అయిపోయే స్టేజ్ లో రాజుగారు చనిపోయే ముందర కాబట్టి ఇంకా ఈయన్ని పాతి పెట్టేయండి అని అంటే ఒక సముద్ర తీరంలో పాతి పెట్టేస్తారంట. పాతి పెట్టేస్తే అప్పుడు ఇంకా కొన్ని రోజులకి చాలా ఏళ్లకి అక్కడ సముద్ర తీరంలో కదా, సో అలలు వచ్చి వెళ్ళడంతో ఆ యొక్క సమాధి అంటే ఆయన పాతి పెట్టింది బయటకు వస్తారనమాట. ఇదేంటి ఎప్పుడో పాతి పెట్టేసినట్టున్నారు, ఇంకా చెక్కు చెదరకుండా స్కిన్ తో సహా అంత ఇదిగా ఉన్నారు అని చెప్పి ప్రజలందరూ వచ్చి చూసి వెళ్తూ ఉంటారంట. వెళ్తూ ఉంటే అప్పుడు అక్కడ ఈ విద్య తెలిసిన ఆయన, సమాధి స్థితి తెలిసిన ఆయన అప్పుడు అక్కడ చూసి ఈయన సమాధి స్థితిలోకి వెళ్ళాడు కానీ రావడం తెలియలేదు, అక్కడ ఒక చిన్న పాయింట్ ఆయనకి మిస్ అయిపోయారు. సో అది అక్కడ తెలియాలా అని చెప్పి ఆయన వెళ్ళి ఏదో నెర్వ్ అది సెట్ చేశారంట. సో ఆయన సమాధి స్థితి నుంచి బయటకు వచ్చేసి వెంటనే రాజుగారు నా కానుక ఏది అని చెప్పి అడిగాడంట. సో ఆయనకి ఆ ప్రజ్ఞ ఉంది, కానీ ఆ ప్రజ్ఞ ఉన్నా కూడా ఆయన బయట విషయాలే ఇంకా కావాలి అని కోరుకుంటున్నాడు గాని ఇంకా ఆయన చేరలేదన్నమాట. ఆయన పరమాత్మలోకి చేరదాము అనే ఒక ఆ స్థితి అనేది రాలేదు. సో అలాగా ప్రజ్ఞ అనేది ఇంపార్టెంట్ కాదు, ప్రజ్ఞ ఉండడం అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ ప్రజ్ఞని పరమాత్మలో ఆయన యొక్క దృష్టికి మనము చేర్చగలిగి అక్కడ స్థితం చేయాలి. సో అలాంటి వాళ్ళని స్థిత ప్రజ్ఞుడు అని అంటారు అని చెప్పి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట ఈ స్టోరీలో. సో స్థిత ప్రజ్ఞుడు అనేది ఎప్పుడు కూడా ప్రజ్ఞ అనేది పరమాత్మలో అలీనమైపోయి ఉండాలన్నమాట. అక్కడ ఏమైందంటే సమాధి స్థితిలో ఆయన ఉన్నా కూడా ఆయన వాసన, ఆయన ఆశ వాసన ఇవన్నీ కూడా సమాధి స్థితిలో ఉన్నా కూడా ఆయనకి ఏది పోలేదు. ఆ యోగ సమాధి కన్నా కూడా ఈ స్థిత ప్రజ్ఞుడి యొక్క స్థితి అనేది ఇంకా గొప్పది అని చెప్పి ఇక్కడ మనము తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్థిత అంటే ప్రతిష్ఠితం. ఒక ప్రతిష్ఠితం అంటే ఇప్పుడు మనము విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశాము అని చెప్పి అంటాం కదండి. గుడిలోని ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తే మనము అక్కడే ఉండిపోతారు కదా. ఇంకా ఆ స్వామిని మనం ప్రతిష్ఠ చేసినప్పుడు ఎన్ని చేస్తాము. సో ప్రతిష్ఠితం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన వర్డ్. స్థిత అంటే ఆయన యొక్క ప్రజ్ఞని ప్రతిష్ఠితం చేసిన వాడే స్థిత ప్రజ్ఞుడు. సో అతని తెలివి ఈ యొక్క పరబ్రహ్మ యందు ప్రతిష్ఠితం చేయాలి, చేసేసాడు. సో అతన్ని మాత్రం స్థిత ప్రజ్ఞుడు అని చెప్పి అంటామన్నమాట. స్థిత ప్రజ్ఞుడి యొక్క మీనింగ్ మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు అనమాట. బుద్ధి ఇచ్చిన ప్రజ్ఞను ఆయన మీదే చూపించాలి. ఆయన ప్రజ్ఞ ఇచ్చారు కదండి, పరమాత్మ మనకి ప్రజ్ఞ ఇచ్చారు కదా. సో ఆయన మీదే
మనం నిలపగలిగితే ప్రపంచంలో ప్రజ్ఞ అనేది కన్నా మనం ఆయన మీద మన యొక్క ప్రజ్ఞను నిలపగలిగితే, ఇది ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే సముద్రంలోని వర్షం పడింది అనుకోండి, ఏం ప్రయోజనం ఉండదు కదా. సో సముద్రంలో పడే వర్షం అంటే ఈ ప్రపంచంలో చూపించే ప్రజ్ఞలన్నీ సముద్రంలో పడే వర్షం లాంటిది. అండ్ ఆయన మీద చూపించే ప్రజ్ఞ మాత్రమే మనకు ఒక బీడు భూమిలో వర్షం పడితే ఎంత ప్రయోజనమో అంత ప్రయోజనం కలిగిస్తుంది. సో ఇక్కడ ప్రజ్ఞ అనే దానికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నిర్వికల్పంగా నిర్వికల్పంగా అంటే ఎప్పుడు కంటిన్యూటీగా అంటే నిశ్చల అచలం అన్నమాట. నిర్వికల్పంగా చిన్మాత్రై మన బుద్ధిని అక్కడ పెడితే దానినే ప్రజ్ఞ అని చెప్పి అంటారనమాట. ఇది ఈ చైతన్యాన్ని మనము కేవలం ఆయన మీదనే చెద్దరకుండా, మన బుద్ధిని చెద్దరకుండా ఎప్పుడు ఆయన మీదనే పెట్టాలన్నమాట. సో ఇది మనం ఈ సాధన చేస్తున్నప్పుడు ఒకసారి మనకి మెరుపులా మెరుస్తూ ఉంటదన్నమాట. ఒక 5 మినిట్స్ చాలా హ్యాపీగా ఉంటది. చాలా ఇంకా కనెక్ట్ అయిపోయాము అని అనిపిస్తది. మనకి మళ్ళా నాకు మంచి ఐడియా వచ్చింది అని చెప్పి ఇంకేదో మనము ఆలోచనలోకి వెళ్ళిపోతాం. సో అలాగా డైవర్ట్ అవ్వకుండా, డివైడ్ అవ్వకుండా ఉండాలన్నమాట. సో అది దాన్ని మాత్రం మనము జాగ్రత్తగా చూసుకోగలిగితే అలాంటి వాడే జీవన్ముక్తుడు. అంటే మనకి మామూలుగా మనకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంది ఏదైనా చేసినప్పుడు అన్నమాట. అంటే మనము ధ్యానం చేసినప్పుడు అట్లా మనకి కూడా ఒక హాఫ్ అన్ అవర్ చేసినప్పుడు ఒక 5 మినిట్స్ మాత్రమే మనకి ఆ స్థితి అనేది, 5 మినిట్స్, ఒక 2 మినిట్స్ అట్లా మెరుపులా మెరిసి వెళ్ళిపోతా ఉంటది. అలా కాకుండా కంటిన్యూగా ఉండే వాళ్ళనే స్థితప్రజ్ఞుడు అంటారు. ఆయనే జీవన్ముక్తుడు అన్నమాట. సో స్థితప్రజ్ఞుడి యొక్క ఆ వర్డ్ లో అంత మీనింగ్ ఉంది అన్నమాట. ఇప్పుడు మనము 55 శ్లోకము ఫస్ట్ శ్లోకానికి వెళ్ళిపోదామండి. ఓకే. ప్రజాహతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. ఇదండి ఫస్ట్ శ్లోకము స్థిత ప్రజ్ఞుల్లో. ప్రజాహతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. ఇక్కడ ప్రజాహతి యథా కామాన్ అంటే కోరికలు, సర్వాన్ పూర్తిగా, సర్వం అన్ని కోరికలు కూడా పూర్తిగా. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే మనస్సులో ఉన్నటువంటి అన్ని కోరికలను సంపూర్ణంగా నువ్వు వదిలివేయాలి. అండ్ మళ్ళా నీ ఆత్మయందే నిరంతరము సంతుష్టిని పొందాలి. అంటే ఇక్కడ ఆత్మన్యేవాత్మనా తుష్టః, నీ ఆత్మలోనే నువ్వు ఉండాలి. అప్పుడే స్థిత ప్రజ్ఞుడు యొక్క అది ఫస్ట్ లక్షణం అన్నమాట. అప్పుడే వాడిని స్థిత ప్రజ్ఞుడిగా చెప్పబడతాడు. తదోచ్యతే అంటే చెప్పబడతాడు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇక్కడ ప్రజాహతే అంటే వదిలేయడం అన్నమాట. ప్రతి ఒక్కటి ప్రజాహతే అంటే ప్రతి ఒక్కటి, జహాతి అంటే వదిలేయడము, ప్రజాహతి అంటే ప్రతి ఒక్కటి ఏది ఉంచుకోకూడదు. ఒక్క కోరికని కూడా ఉంచకూడదు అనమాట. ఇప్పుడు చాలా మంది వచ్చి గురువుల దగ్గరికి వెళ్ళి నాకు ఎప్పుడు మోక్షం వస్తుంది అని చెప్పి అడిగితే, అప్పుడు నేను ఎప్పుడు ఈ సంసార బంధం నుంచి బయటకు వస్తానని అడుగుతారు కదా. అప్పుడు వాళ్ళకి ఈ శ్లోకమే చెప్తారంటండి. సో నువ్వు ఎప్పుడైతే ఈ పనులు చేస్తావో నీకు అప్పుడు మోక్షం వస్తుందన్నమాట. నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో తదా అప్పుడే నీకు మోక్షాన్ని పొందగలవు. సో ముక్తిని పొందడాన్ని నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి చెప్తారనమాట. ఈ యొక్క యోగ్యత అనేది నువ్వు ఎప్పుడైతే సంపాదించుకుంటావో అప్పుడే ఆ క్షణం నుంచి నీకు ముక్తి అనేది లభిస్తుంది అని చెప్పి చెప్తారంట ఈ యొక్క శ్లోకాన్ని మనకి ఆ విధంగా చెప్తారనమాట. అండ్ ఇక్కడ ప్రజాహతి యథా కామాన్ అంటే మొట్టమొదటిలో తన అందున్న కోరికలన్నింటినీ పూర్తిగా, అంటే ఈ ఒక్క కోరిక అయిపోయి ఏ అమ్మాయి ఎప్పటి నుంచి భగవద్గీత చదువుతాం అంటే నా మనవడు పెళ్ళి అయిపోయింది, ఈ ఒక్కటి అయిపోతే నేను అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను
అంటే ఎగ్జాంపుల్ నాకు నేనే చెప్పుకోవచ్చు అనమాట. ఏమంటే ఎప్పుడమ్మా నువ్వు చెప్తావు అని అంటే నేను చెప్తాను కదా! వీళ్ళొచ్చారు, వాళ్ళొచ్చారు, వాళ్ళెళ్ళిపోనియండి, వీళ్ళెళ్ళిపోనియండి అని. సో, అలా మనము ఆహ్, పోస్ట్‌పోన్‌లు చేయకుండా ఆహ్, వి ఆహ్, ఇదైపోతే అదైపోతే అని అనకుండా ఎప్పుడు గూడా అప్పుడే స్టార్ట్ జేయాలి. ఎప్పుడనుకుంటే అప్పుడే స్టార్ట్ జేయాలి. ఆ యొక్క కమిట్మెంట్ అనేది ఉండాలనమాట. సో, ఆ విధంగా ఏ ఒక్క కోరిక ఉన్నా కూడా మళ్ళా మనం వెనక్కొచ్చేస్తామంటండి. దీనికి ఎగ్జాంపుల్ ఏదంటే మనము ఆహ్, ఒక ఆయన పేరు నాకు గుర్తులేదు. ఒక రాజుగారు ఆయన ఇంకా అరణ్యానికెళ్ళిపోయి ఇంకా నెక్స్ట్ ధ్యానం చేసుకుందామనని అనుకున్నప్పుడు ఆయన ఒక లేడీని చూసి పెంచుకుంటారు కదా! సో, ఆ లేడీని పెంచుకుంటారు. ఆ లేడీలోనే పడిపోతారు. సార్ అది మహాభారతంలో కథ వస్తది కదా సార్! ఆయన పేరు గుర్తులేదు నాకు. పేరు సో, నాకు ఆయనకి గుర్తులేదు. అన్ని కోరికలు వదిలేసారు అప్పటికి. అయినా ఆ లేడీ ఒక్కటి దాన్ని చూసుకొని దాని మీద ఉండిపోవడం వల్ల మనసు మళ్ళా జన్మ వచ్చి మళ్ళా ఆయన ఇలా రావడం జరిగింది కదా! సో, ఆయన అన్ని వదిలేసుకున్నా గూడా ఆ ఒక్క కోరికనేది ఆయన్ని వెనక్కి పెట్టి లాగేసింది. సో, అలా ఏ ఒక్క కోరిక కూడా మనసులోని ఉండకూడదు. సో, అన్ని కోరికలను పూర్తిగా వదిలేయాలనమాట. ఇంకా అప్పుడు మాత్రమే మనము సర్వాన్ అని చెప్పి అందుకోసమనే ఇక్కడ మనకి ఆ యొక్క వర్డ్‌ని ఉపయోగించడం జరిగిందనమాట. ఎప్పుడైతే అన్ని కోరికలను వదిలేస్తామో అప్పుడే మనకి వాసన, అగ్ని, రుణములు, రోగాలు, శత్రువులు, రాగాలు అండ్ వైరము విషయాలు. అంటే దేని మీద వాసన ఆ వాసన వల్లే మనం నెక్స్ట్ జన్మకి వెళ్ళిపోతామనమాట. దేని మీద ఆ కోరికనేది ఉండకూడదు. అండ్ అదే కోరికలు దేని వలన వస్తాయి అని చెప్పి ఇవన్నీ చెప్తున్నారు. ఆ వాసన వలన వస్తాయి, అగ్ని వలన వస్తాయి, రుణము అండ్ రోగము అంటే ఈ ఒక్క అప్పు తీరిపోనియండి. నేను మళ్ళా చేస్తాను అనే ఏ కోరిక ఏది గూడా ఉండకూడదు. అంటే నాకు అన్నీ నేను వదిలేసాను కానీ నాకు ఆహ్, అందరిని నేను వదిలేయగలుగుతున్నాను గానీ, నేను పిల్లల్ని వదలలేకపోతున్నాను. సో, అది గూడా ఒక కోరికే. సో, దాని వలన గూడా నువ్వు వెనక్కి వచ్చేసే ఛాన్సెస్ ఉందనమాట. సో, పూర్తిగా ఎప్పుడైతే అన్ని కోరికల్ని నువ్వు వదిలిపెడతావో అప్పుడే నువ్వు ఆహ్, ఆహ్, స్థితప్రజ్ఞుడు అని చెప్పి అంటారు. అన్నిటిని వదిలేసిన వాళ్ళని, అన్ని కోరికల్ని వదిలేసిన వాళ్ళని అని చెప్పి చెప్తున్నారనమాట ఇక్కడ. సంపూర్ణంగా త్యజించాలి. మళ్ళా కొంచెం కొంచెంగా గాదు. సంపూర్ణంగా త్యజించాలి. అప్పుడే నువ్వు మోక్షం వైపు చేరుకోగలవు అని చెప్పి చెప్తున్నారనమాట. అండ్ ఈ కోరికలు మనస్సు యొక్క మారు రూపంలో మనకి చాలా చాలా కోరికలుంటాయంటండి. చాలా చాలా ఆలోచనలొస్తూ ఉంటాయి గదా! సో, చాలా కోరికలు. కొన్ని కోరికలు మనం చెప్పను కూడా చెప్పమంట. ఎందుకంటే అవి తీరవని మనకు తెలుసు గాబట్టి బయటకు గూడా రావట. సో, అన్ని కోరికలుంటాయన్నమాట. సో, ఆ విధంగా ఇక్కడ ఇక్కడ ఇంకొక వర్డ్ ఏమి అనంటే ఉచ్యతే. ఉచ్యతే అంటే మన యొక్క శాస్త్రాలు చెప్పింది. అంటే పెద్దలు చెప్పిందనమాట. సో, అలా ఉండే వాళ్ళనే స్థితప్రజ్ఞస్తదోచ్యతే అని చెప్పి అలాంటి వాళ్ళనే ఎవరైతే సర్వకామాలనందు విడిచిపెట్టి తన ఆత్మయందు తానే సంతుష్టుడై ఉంటాడో వాడినే స్థితప్రజ్ఞుడు అని చెప్పి అంటారు అని చెప్పి చెప్తున్నారనమాట. ఆత్మ చైతన్యము చేత మనసు పనిచేస్తదనమాట. మన మనసనేది ఎలా పనిచేస్తది అంటే, ఆత్మ యొక్క చైతన్యం చేత. అంటే ఇప్పుడు సూర్యుడు కనపడుతున్నాడు కదా! సో, సూర్యుడు అద్దంలో ఉన్నాడు అని చెప్పనోళ్ళు కాదు కదా! సో, అలాగా ఆహ్, ఆత్మ చైతన్యం వలన మన మనసనేది పనిచేస్తదంట. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి అంటే ఆహ్, ఆహ్, ఇప్పుడు మనకి ఒక బట్ట ఇచ్చారు. ఒక వస్త్రం అనేది ఇచ్చి, దాంట్లోని దారపోగులన్నీ తీసేయమన్నారంటండి. ఒక్కొక్క దారపోగులన్నీ తీసేసేయండి అనన్నారట. అప్పుడు దారపోగులన్నీ తీసేస్తే ఏముంటది అక్కడ? ఏముండదు కదా! అన్ని దారాలు కలిపితేనే మనకి అక్కడ వస్త్రం అనేది తయారైంది. సో, అన్ని ఈ ఈ ఈ యొక్క కోరికలన్నీ తీసేస్తేనే మన మనస్సు అనేది ఏముండదంటండి. అప్పుడు మనం ఆత్మలోకి లీనమైపోతామంట. సో, అందువలన మనకిక్కడ కోరికలన్నీ
తీసేసేయండి అని చెప్పి చెప్తున్నారు అనమాట. మనసు లేకపోతే ఇంకేముంటది, మనం ఆత్మలో లీనమైపోతాం అనమాట. అప్పుడు మనకి ఏ స్థితి వస్తుందంటే ఆత్మన్యేవాత్మనా తుష్టః అనే స్థితి అనేది వస్తుందన్నమాట. సో ఆ విధంగా మనకి ఇక్కడ భగవానుడు చెప్తూ ఉన్నాడు అనమాట. అండ్ తన యందు తాను నిలిచి సచ్చిత్ ఆనందాన్ని పొందాలి. ఇక్కడ ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః అంటే శాశ్వతమైన ఆనందాన్ని అన్నమాట. శాశ్వతమైన ఆనందము అనంటే ఆ ఒక నిమిషం సార్.